చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యంతో పాటు విఫలం చెందింది అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. రీసెంట్గా మీరు చూసుకుంటారు, అనంతపురం జిల్లాలో సాకే శైలేంద్రనాథ్ గారు అరటి రైతులకు సంఘీభావంగా ఆయన నిరసన కార్యక్రమం కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి నిరసిస్తూ బాపట్ల జిల్లా వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని డిఫరెంట్గా తీసుకెళ్తుంటాడు. డిఫరెంట్గా ఆయన నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉంటాడు. బట్టిబ్రోలు మండలంలోని పల్లెకోన అనే గ్రామంలో రైతులతో కలిసి ఆయన కూటమి ప్రభుత్వ మీద శవయాత్ర కూడా చేపట్టాడు. శవాన్ని శ్మశానానికి తరలించే సందర్భంలో పాటించే సాంప్రదాయాల్ని ఆయన అనుసరించడం అందరినీ కూడా ఆకట్టుకుంది. నాయన బస్తా వడ్లు కూటమి పాలనలో 1280 రూపాయలకు అడుగుతున్నారని, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1900 రూపాయలకు రైతులు అమ్ముకున్నారని ఆయన ఆవేదనతో మాట్లాడడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే తమ బతుకులు బాగుండేటివి అనేసి రైతుగా తన ఆవేదనను ఆయన వెల్లడించడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తెచ్చుకొని నాశనం అయిపోయాం అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. వడ్లకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలే. అన్నం పెట్టి రైతులనే అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ధ్వజమెత్తుతున్నారు. అయినా కానీ కూటమి ప్రభుత్వానికి చలనమేలే. అమరావతి రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, అమరావతిలో ఎయిర్పోర్టు, అమరావతిలో ఒలింపిక్ గేమ్స్, అమరావతిలో ఫ్లైఓవర్లు, అమరావతిలో ఇది ఇవే మాట్లాడుతున్నారే తప్ప రైతులు, విద్యార్థులు వీళ్ళ గురించి పట్టించుకునే నాదులేలే. అసలు స్టూడెంట్స్కి అయితే ఫీజు రీంబర్స్మెంట్ రాక పాపం అల్లాడిపోతున్నారు. పంటల సాగుకి యూరియా కూడా ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగే వడ్లు పోసుకోవడానికి గోతాలు కూడా సరఫరా చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఒకవైపు తుఫాను ముంచుకొస్తున్నా సరే కూటమి ప్రభుత్వం అసలు రైతులకు చేసిన మేలు పెద్ద గుణసున్నా. మద్దతు ధర అంటే ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ శవయాత్ర చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లేందుకు వినూత్న నిరసన చేపట్టినట్టు అశోక్ బాబు గారు ఆయన మైక్ పెట్టి మాట్లాడడం జరిగింది. వేమూరు నియోజకవర్గంలో 80% వరి సాగు చేస్తున్నారు. అనేక మంది కౌలు రైతులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్దతు ధర ఉండేది. కూటమి మాఫియా రైతుల్ని మోసగిస్తుంది. శ్మశాన వాటిక వరకు ఆయన ఊరేగింపు అలా నిర్వహించడం అది సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్. కూటమి ప్రభుత్వం రైతులకు చేసినటువంటి మేలు పెద్ద గుణసున్నా. దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. రైతులంతా కూడా ఫైర్ అవుతున్నారు. ట్రైన్లో వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు సంభాషణ రైతులకు ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా తెలుగు ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వం మీద చండాలంగా మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుకు గిట్టుబాటు ధర ఎంత ఉండేది, ఇవి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. కంపారిజన్ అప్పుడే స్టార్ట్ చేసేశారు. ఆనాటి గవర్నమెంట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం గమనిస్తున్నారు. చెప్పాడు కదా, 40% పెరిగేదే తప్ప తగ్గేది ఉండదు. మర్చిపోతున్నారు. ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అమరావతినే కాదు, ప్రజలు బతకడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని ఇస్తే ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అయిపోతాయి. బతకడానికి ఏమీ లేదని ఆయన అని చెప్పేసి ఏడుస్తుంటే అమరావతిలో మేము ఒలింపిక్ గేమ్స్ పెడతాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేస్తాం, ఏవో చెప్పేస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇక్కడ జనాలకి ఏమో సరిగా విద్య లేక వైద్యం అందక
తిండి లేక అలమటిస్తుంటే వీళ్ళేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజలు బాగుంటేనే కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినా కానీ తిరగడానికైనా సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులే లేకపోతే నువ్వు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకొని ఏం చేస్తావు చెప్పండి.